ఇప్పటి రాష్ట్రానికి 2200 నుంచి 2003 కోట్లు ఇస్తుంటే దానికి అదనంగా వీళ్ళందరికీ హ్యూమన్ రిసోర్సెస్కి అదనంగా జీతాలు చెల్లించడం కోసం వీటికి రాష్ట్రంలో ఉన్న ఈ ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా ప్రత్యేకంగా 1000 కోట్లు సంవత్సరానికి అదనంగా అందించాలని ఒక ఎన్వలప్ ఎన్హెచ్ఎం కింద ఒక స్పెషల్ ఎన్వలప్ని కూడా కేటాయించాల్సిందిగా గౌరవ మంత్రి గారిని కోరడం జరిగింది. తద్వారా ఇవి చేయడం వల్ల ఏదైతే మనము నిర్దేశించుకున్నామో 2030 నాటికి ఎస్డిజి టార్గెట్స్ అయితే పెట్టుకున్నామో సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్కి వాటికి చేరడానికి అవకాశం ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ ప్రోగ్రెసివ్ స్టేట్ కానీ గత 5 సంవత్సరాలుగా ఒక అరాచక పాలన కారణంగా అన్ని రంగాల్లో రాష్ట్రం వెనుకబడిన విషయాన్ని వారికి గుర్తు చేయడం జరిగింది. మిత్రులారా, అయితే సానుకూలంగా అన్ని విషయాల్లో స్పందించారు. ఇతర రాజకీయ విషయాలు కూడా రాష్ట్రంలో జరుగుతున్న విషయాల్ని గత ఈ 40 రోజుల్లో ప్రభుత్వం తీసుకున్న వాటి మీద వారు అడగడం జరిగింది. దానికి 5 ఏ రకంగానైతే మొదటి 5 సంతకాలు చేశారో, ఏ రకంగా పెన్షన్లు పెంచారో, ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా ఆర్థిక భారం ఉన్నప్పటికీ కూడా 10,000 కోట్లు అదనంగా చెల్లిస్తూ సామాజిక భద్రత కింద పెన్షన్లు అందిస్తున్న విషయాన్ని, అదేవిధంగా ఉచితంగా ఒక ఆదాయ వనరులుగా గత ప్రభుత్వం మార్చుకుంటే ఆ ఇసుకని ఉచితంగా ఇవాళ ప్రజలకి అవసరమైన ఎవరికైనా సరే అందించడానికి కేవలం తవ్వుకునే ఛార్జీలు లేదా గ్రామానికి సంబంధించి సీనరేజ్తో ఉచితంగా తీసుకెళ్లే అవకాశాన్ని ఇవ్వడం జరిగిన విషయాన్ని కూడా వారి దృష్టికి తీసుకురావడం జరిగింది. అదేవిధంగా అన్న క్యాంటీన్ల విషయం కానీ, లేకపోతే స్కిల్ సెన్సస్ తీసుకొస్తున్న విషయం కానీ, లేదా 5,30,00,000 మందికి ఓరల్, బ్రెస్ట్, సర్వైకల్ క్యాన్సర్కి ఉచితంగా స్క్రీనింగ్ నిర్వహిస్తున్న ఇది ఆర్బీఎస్కే కింద 68 లక్షల మంది విద్యార్థులకి 18 ఏళ్ల వరకు విద్యార్థులకి 6 నుంచి 18 సంవత్సరాల మధ్య ఉన్న విద్యార్థులకు కూడా స్క్రీనింగ్ చేస్తున్న విషయాన్ని, ఇతర విషయాన్ని వారి దృష్టికి తీసుకురావడం జరిగింది. అయితే ఇవాళ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు కూడా ఢిల్లీలో ఉన్నారు. ఇటీవల కాలంలో వారు ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి అనేక పర్యాయాలు ఢిల్లీకి రావడం జరిగింది. వచ్చిన ప్రతిసారి అభివృద్ధి కార్యక్రమాల కోసం కొత్తగా నిధులు మంజూరు చేసుకోవడం కానీ, లేదా కొత్త ప్రాజెక్టులను సాధించుకోవడం కానీ చేస్తున్నారు. విజయవాడ సిఆర్డీఏ ప్రాంతంలో ఒక రింగ్ రోడ్డుని 189 కిలోమీటర్ల రింగ్ రోడ్డుని సాధించుకోవడం చిన్న విషయం కాదు. గత పునర్విభజన చట్టంలోనే దాన్ని చేర్చినప్పటికీ, గతంలో ఇదే ఎన్డీఏ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో భూమి సేకరణకు మొదలుపెట్టినప్పటికి కూడా సేకరణకు ప్రయత్నం చేసినప్పటికీ ఆ తర్వాత దాన్ని వచ్చిన ప్రభుత్వం అడ్డుకోవడం, ఇప్పుడు మళ్ళీ కొత్తగా కళ సాకారమయ్యేటట్లుండి దానివల్ల ఆ ప్రాంత అభివృద్ధి మాత్రమే కాకుండా రాష్ట్రం కూడా అభివృద్ధి చెందుతున్న విషయం మనం అందరం గమనించాల్సి ఉంది. అదేవిధంగా బీపీఎల్ రిఫైనరీని కానీ, లేకపోతే ఎప్పటి నుంచో పునర్విభజన చట్టంలో ఉన్న మరొక అంశం విశాఖకు మెట్రో రైలు విషయంలో దాన్ని సాధించుకునే విధంగానే ఎన్హెచ్ఏతో మాట్లాడడం కానీ, కొత్తగా ఆకృతులు మార్చి వాటిని మంజూరు చేసుకునే విషయంలో కూడా ముఖ్యమంత్రి వారు వరుసగా ఢిల్లీ పర్యటనలు చేస్తూ అనేక వేల కోట్ల సంబంధించిన నిధులను మంజూరు చేయించుకునే ప్రయత్నం చేస్తున్నారు. అయితే గత ప్రభుత్వం ప్రత్యేకంగా ఆ అమరావతిని శ్మశానం చేయడం కోసం, రాజధానిని చంపేయడం కోసం ఒక వికృత రాక్షస క్రీడకు శ్రీకారం చుట్టి 3 రాజధానుల పేరుతో 3 ప్రాంతాలకి సమంగా అన్యాయం చేసిన విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఆ రింగ్ రోడ్డు వచ్చింటే ఇవాళ ఆంధ్రప్రదేశ్ రూపురేఖలు మారిపోయాయండి. వాటిని అడ్డుకున్నారు. వాటి కూడా రాజకీయ లబ్ధి కోసం, రాజకీయ కోణంలోంచి చూసి కేసులు పెట్టే ప్రయత్నం చేసిన విషయం కూడా మనం అందరం గుర్తుపెట్టుకోవాలి. ముఖ్యంగా విశాఖపట్నంకి మెట్రో విషయంలో 2017లో రివైజ్డ్ గైడ్లైన్స్ ప్రకారం డిపిఆర్ను, డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ని సబ్మిట్ చేయమని కేంద్రం పదే అడిగినప్పటికీ కూడా ఆ పని కూడా 4 సంవత్సరాలు చేయకుండా డిపిఆర్ కూడా సమర్పించకుండా కేంద్రానికి ఆ విశాఖపట్నం మీద ఒక రాజధానిగా మాట్లాడుతూ, పరిపాలనా రాజధానిగా మాట్లాడిన విశాఖపట్నం మీద ఆయన అభివృద్ధి మీద ఎంత నిజాయితీ ఉందో, చిత్తశుద్ధి ఉందో గత ముఖ్యమంత్రి గారు ఇవాళ తెలియజెప్పారు. కాబట్టి ఇవన్నిటినీ, ఆ తప్పులన్నింటినీ సరిదిద్ది ఇవాళ రాష్ట్ర అభివృద్ధి కోసం, రాష్ట్ర పునర్నిర్మాణం కోసం, రాష్ట్రంలో ప్రజలందరికీ కూడా ఎటువంటి రాజకీయ వివక్ష లేకుండా సంక్షేమ ఫలాలు అందించడం కోసం ప్రజాప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ప్రయత్నం చేస్తుంది. పూర్తిగా కేంద్ర ప్రభుత్వ సహకారం కూడా దీనికి అందిస్తుంది. ఇదే విధంగా ముఖ్యమంత్రి గతంలో వచ్చేసి ఈ విధంగా ఎందుకు ప్రాజెక్టులు సాధించాలని ప్రయత్నం చేయలేదు. వచ్చిన ప్రతిసారి తన వ్యక్తిగత సమస్యల మీదో, వ్యక్తిగత కోరికల మీదో వచ్చినట్టుగానే మనం పత్రికల్లో విన్నాం. కానీ ఒక్క ప్రాజెక్టు కూడా 5 సంవత్సరాల్లో వచ్చిన సందర్భంగా కొత్తగా తీసుకురాగా పునర్విభజన చట్టంలో ఉన్న వాటిని కూడా సాధించుకునే ప్రయత్నం చేయలేదు. ఇవన్నీ చేయకపోగా ఇవాళ కొత్తగా 40 రోజులు కాలేదు అధికారం కోల్పోయి కొన్నాళ్ళు, ఇంకా 2 నెలలు పూర్తి కాకముందే కొత్తగా మళ్ళీ మైండ్ గేమ్ ఆడుతూ రాజకీయ విమర్శలు చేస్తూ బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారు. ప్రతి అంశం మీద ఇదే రకంగా నడుచుకుంటున్నారు. ప్రజలు ఎందుకు ఈ తీర్పు ఇచ్చారు,
ఎందుకు ఇటువంటి గుణపాఠం నేర్పారు, మేము చేసిన తప్పులేంటి అని ఆత్మవిమర్శ చేసుకోకుండా మళ్ళీ వెంటనే రాజకీయాలకు తెరలేపి ఇవాళ అనేక రకాల విమర్శలు చేస్తున్నారు. ప్రత్యేకంగా నిన్న కూడా చూశాను నేను, డయేరియా ప్రబలుతోంది, అక్కడ ఇక్కడ ప్రాణాలు పోయాయని. చాలా డయేరియా ప్రబలడం, ఎక్కడన్నా ఒక ప్రాణం పోవడం అనేది చాలా దురదృష్టకర సంఘటన. అయితే వీటన్నిటికి కూడా నేను గత ప్రభుత్వాన్ని ఎవరినో విమర్శ చేసే ప్రయత్నం చేయట్లా. ఎప్పుడు కూడా సీజనల్ డిసీజెస్ ముందస్తు చర్యలు తీసుకోవడం, జాగ్రత్తలు తీసుకోవడం, ఒక స్టాండర్డ్ ప్రోటోకాల్ను పాటించడం ఎక్కడైనా జరుగుతుంది, ఏ ప్రభుత్వంలో అయినా. గత 5 సంవత్సరాలుగా అటువంటి జరిగిన సందర్భాలే లేవు. ఇప్పుడు కూడా ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది జూన్ నెలలో, ఈ జాగ్రత్తలు తీసుకోవాల్సింది ఏప్రిల్ మేలో. మీరు నిజంగా జాగ్రత్తలు తీసుకొని ఎక్కడైనా ఓవర్ ట్యాంకులలో క్లోరినేషన్ చేయడం కానీ, బ్లీచింగ్ పౌడర్ చేయడం కానీ, వర్షాకాలంలో వర్షం వెలువ కారణంగా కాలువల పక్కనే ఉంటున్న పైప్ లైన్లలో లీకేజ్లను కట్టడి చేయడం కానీ, ఈ విధంగా చేయకపోవడం వల్ల ఎక్కడికక్కడ నీటి కంటామినేషన్ కావడం, కొన్ని చోట్ల ఫుడ్ కంటామినేషన్ కావడం, ఇటువంటి దురదృష్టకర ఘటనలు జరుగుతున్నాయి. ఎక్కడికక్కడ లైన్ డిపార్ట్మెంట్తో మాట్లాడుతూ జాగ్రత్తలు తీసుకునే ప్రయత్నం చేస్తున్నాం. మాకు ప్రతి ప్రాణం విలువైందే. రాష్ట్రంలో ఎక్కడ కూడా ఎటువంటి ఇది లేకుండా, ఉదాసీనత లేకుండా పనిచేసే పని ఈ ప్రభుత్వం చేస్తూ ఉంది. అయితే మీరు గత తప్పుల్ని ఒకసారి 5 సంవత్సరాల్లో ఏ ట్యాంకర్ దగ్గరికి పోయినా జగ్గయ్యపేటలో ప్రబలింది. ఏంటంటే కారణం అని వెళ్తే 5 సంవత్సరాల్లో అక్కడ క్లోరినేషనే ట్యాంకర్ చేయలే, ఫిల్టర్ బెడ్లు మార్చలే, వాటర్ కంటామినేట్ కాకుండా ఎలా ఉంటుంది? కంటామినేటెడ్ వాటర్ తాగినప్పుడు ప్రజలు అతిసారం బారిన పడకుండా ఎలా ఉంటారు? ఈ జాగ్రత్తలే తీసుకోలే. ఒక్కటి కూడా ఆర్డబ్ల్యూఎస్ పైపులు అన్ని కాలువల పక్కన పోతుంటే, డ్రైనేజీల పక్కన పోతుంటే వాటిని ఎక్కడ కూడా మరమ్మతులు 5 సంవత్సరాల్లో చేయలేదంటే ఆశ్చర్యం. మేము ఇటీవల తీసుకున్న సమీక్ష దీంట్లో అధికారులంతా చేతులు ఎత్తేస్తున్నారు. 5 సంవత్సరాల్లో చేయలేదండి సార్, బ్లీచింగ్ పౌడర్ లేదు సార్, క్లోరినేషన్ చేయలేదు సార్, చాలా వెవరేట్ పోవాలంటే కష్టం ఉంది సార్ పైనుంచి. కారణం ఏంటయ్యా అంటే నిచ్చెన విరిగిపోయింది సార్. ఇటువంటి సమాధానాలు. అంటే ఓవర్ హెడ్ ట్యాంకుకి నిచ్చెన లేకపోతే పైకి వెళ్ళి క్లోరినేషన్ చేయడానికి అవకాశం లేదనే కనీస జ్ఞానం, ఇంగిత జ్ఞానం కూడా లేకుండా ఉన్న మీరు ఇవాళ మళ్ళీ రాజకీయ విమర్శలు చేస్తుంటే ఆశ్చర్యంగా ఉంది. అయితే ఈ ప్రభుత్వం చాలా అప్రమత్తంగా ఉంటుంది.